వైసీపీలో చేరారు వంగవీటి నరేంద్ర. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వంగవీటి నరేంద్ర పార్టీలో చేరారు. వంగవీటి నరేంద్రకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజశేఖర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధం ఉందన్నారు నరేంద్ర. కొంతమంది నేతల స్వార్థం కోసమే కూటమి ఏర్పడిందన్నారు. టీడీపీకి వంగవీటికి కుటుంబానికి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉందన్నారు వంగవీటి నరేంద్ర. మిథున్ రెడ్డి గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత 4 దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధా కిందటిసారి చేసినటువంటి ఒక తప్పు, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమైతే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది. ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పనేది కూడా నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా మాకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ అనేది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక బద్ధశత్రువు లాంటిది. ఎందుకంటే అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధిని ఆ రోజు సత్యాగ్రహం చేస్తుంటే అతి దారుణంగా చంపారు. దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించే విషయంలోనే కానీ, ఆ కేసును ముందుకు తీసుకెళ్లే విషయంలోనే కానీ, ఆ సాక్షులను ఆ యొక్క శిక్షపడే విషయంలో కానీ, ఎవరైతే చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షపడే విషయంలో కూడా పూర్తిగా అధికారాన్ని అడ్డుపెట్టి తప్పించారనే విషయం అందరికీ తెలుసు.